ఒకసారి ఆలోచన చేసుకో. ఒకసారి నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూర్చొని పిలిచి అడుగు. నీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 3వ ఫ్లోర్లో ఏం జరుగుతుందో మీరందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక పెద్ద పెద్ద సెటిల్మెంట్ ఉండే వాళ్ళు తప్పితే సామాన్య ప్రజలు అక్కడికి పోయే పరిస్థితి లేదు. పైన కూర్చొని నువ్వు దోచుకుంటాండవు, కింద కూర్చొని నీ యొక్క ఎమ్మెల్యేలో లేకుండా నీ లీడర్లో ఈ నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో వాళ్ళు దోచుకుంటాడు. గ్రామ స్థాయికి పోతే కన్నా నీ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏది పడితే అది సామాన్య ప్రజల నుంచి దోచుకుంటాడు. ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఈరోజు ఇంత అవినీతి జరుగుతోంది కారణము నువ్వు నిరోధించలేకపోతున్నావంటే దీనికి ప్రధానమైనటువంటి కారణము నువ్వు నీ కుటుంబ సభ్యులు చేసేటువంటి అవినీతి అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నారు. కింద స్థాయిలో ఉన్నటువంటి మీ కార్యకర్తల యొక్క అవినీతి దౌర్జన్యాలు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే దీనికి కారణం మీ యొక్క అవినీతి. అది గుర్తుపెట్టుకోండి. ఇంత అవినీతి మీరు చేతుల్లో పెట్టుకొని ఇంత అవినీతి మీరు చేస్తూ ఈరోజు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గురించి అవినీతి పడడం చెప్పేదానికి ఎట్లా నూరుస్తుంది మీకు? సిగ్గుండాల మాట్లాడేటప్పుడు. వినేవాడు ఉన్నాడు కదా అని చెప్పి నీ చేతిలో ఒక 4 ఛానల్స్, నీ దగ్గర ఒక 3-4 పేపర్లు ఉన్నాయని చెప్పి నీ దగ్గర ఉన్నటువంటి మంత్రులంతా పదే పదే మాట్లాడితే అబద్ధం ఏమైనా నిజమైపోతుందా? అసలు ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు? ఎన్ని రోజులు ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు? నువ్వు మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే, నువ్వు అబద్ధాలు చెప్పి లేనిపోని నిందలు వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే జరిగేటువంటి ఎఫెక్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడికి లక్షల మంది తరలిస్తున్నారంటే కారణం నువ్వు చెప్పే అబద్ధాలను తిప్పికొట్టేదానికోసం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఈరోజు జనం వస్తున్నారు. అది గుర్తుపెట్టుకో. ఈరోజు నిన్న చూసా పేపర్లో చూస్తే ఈ యొక్క గోదావరి నది నుంచి బనకచెర్లకు లింకప్ ప్రాజెక్ట్ చేస్తామని చెప్తున్నాం. ఎస్, డెఫినెట్గా మేమందరం కూడా మద్దతు ఇస్తాం. రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతము, ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వృధా అయ్యేటువంటి నీళ్లు తీసుకొని వచ్చి ఎక్కడైతే కరువు బారినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి నీళ్లు తెస్తామంటే మేమందరం కూడా సమర్థిస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ముఖ్యమంత్రి అయ్యి 2024 నుంచి ఇప్పటికీ ఒక్క